ఏడాదిలో అందరూ కలిసి జరుపుకునే వేడుక రానే వచ్చింది. 2025లోకి అడుగు పెట్టేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు పిల్లా పెద్ద అంతా సిద్ధం. మ్యూజికల్ నైట్స్, డీజేల హోరు, కుర్రకారు జోరు, విందులు, వినోదాలు ఇలా ఎట్టు చూసినా సంబరమే. కానీ ఆ సంబరాల నడుమ ఊహించని ప్రమాదాలు కూడా జరిగే ప్రమాదం పొంచి ఉంది. అందుకే అలర్ట్ సైరన్ మోగిస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. కొత్త సంవత్సర సంబరం చూసేందుకు ప్రపంచమంతా సిద్ధం. పేదోడి గుడిసె నుంచి పెద్దోడి బిల్లా దాకా అంబరాన్నంటే సంబరానికి కొన్ని గంటలే సమయం. పాత ఆలోచనలు నెమరవేసుకుంటూ కొత్త లక్ష్యాలకు స్వాగతం పలుకుతూ రారమ్మంటూ 2025కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచం మొత్తం రెడీ అయింది, ముస్తాబైంది. న్యూ ఇయర్ జోష్ అంటే మామూలుగా ఉండదు. ముఖ్యంగా యువత కళ్ళెం లేని గుర్రాలే. నలుగురు కలిశారంటే రచ్చ, 10 మంది కలిస్తే రభస, 20 మంది పోగైతే రచ్చ రంబోలా, అదే 100 మంది గుమిగూడి నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. పక్కనే మామా పెగులా అంటూ సాంగులు సింగుతుంటే, దమ్ మారో దమ్ అంటూ పొగలు సెగలు రేపుతుంటే, వారిని ఆపతరమా, చెప్పతరమా, వినతరమా, చూడతరమా, అసలు వివరించతరమా? న్యూ ఇయర్ వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త ఏడాది 2025కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబైంది. ఈవెంట్ ఆర్గనైజర్లు నగరవాసుల్లో మరింత జోష్ నింపేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. సినీ తారలు, యాంకర్లు, డాన్సర్లు, సింగర్లతో బిగ్ ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నారు నిర్వాహకులు. డిసెంబర్ 31 రాత్రి జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మిగిల్చుకునేందుకు తాము నిర్వహించే వేడుకల్లో భాగమవ్వాలంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. కొద్ది రోజులుగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు న్యూ ఇయర్ ఈవెంట్స్ ఆహ్వానాలతో హోరెత్తుతున్న ఈ సినీ తారలు, బుల్లితెర నటులు, యాంకర్లు, స్టేజ్ డాన్సర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు వంటి సెలబ్రిటీల ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 3,000 నుంచి 10,000 వరకు ఉంటోంది. స్పెషల్ ఈవెంట్స్ కైతే 30,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు టాక్. ప్రతి ఏటా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టైలే వేరు. కొత్త థీమ్లతో నిర్వాహకులు ఈవెంట్లను దంచికొడుతున్నారు. ఫేమస్ సింగర్స్ తో, సినీ తారలతో, గ్లామరస్ కార్యక్రమాలతో జనాలను ఉర్రూతొలగించే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సంగీతమే ప్రధానం కావడంతో డీజేలు కేంద్రంగానే పార్టీలను డిజైన్ చేశారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకునేందుకు గెస్ట్ హౌస్లు, రిసార్టులు బుక్ చేసుకున్నారు. పార్కులు, క్లబ్లు, పబ్లు, స్టార్ హోటల్స్, శివార్లలోని కన్వెన్షన్ హాళ్లు వేడుకలకు ముస్తాబయ్యాయి. గేటెడ్ కమ్యూనిటీలోనూ భారీ ఎత్తున వేడుకలతో సందడి చేసేందుకు అసోసియేషన్లు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు డీజే లైవ్ మ్యూజిక్ షోస్, స్టాండప్ కామెడీ, అక్రోబాటిక్ స్టంట్స్, గేమ్స్ ను సిద్ధం చేశారు. విద్యుత్ ధగధగల నడుమ లైవ్ మ్యూజిక్, డీజేల సంగీత హోరులో ఇండోర్లో పార్టీల వరకు వేరువేరు థీమ్లతో ముందుకొస్తున్నారు. ఇటు ఏపీలోనూ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలోని రిసార్ట్స్ కొత్త ఏడాదికి సరికొత్తగా ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇక్కడకు ఇతర రాష్ట్రాలకు చెందిన అతిథులు పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఐటీ ఉద్యోగులు, ఇతర ఉన్నత ఉద్యోగులు గోదావరి సముద్ర తీరాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్ట్స్ ఈ నెల 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు 2 నెలల క్రితమే బుక్ అయ్యాయి. యానం రిసార్ట్స్ గోదావరి సముద్ర తీరాన్ని ఆనుకొని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లు సైతం నిండుకున్నాయి. ఈ ఎరణి క్షణాల్లో చుక్కలు తాకి ఆనందం పొందాలంటే చుక్కా ముక్క లేకుండా వేడుకలు జరుగుతాయా? నో, నెవర్. అందుకే తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. డిసెంబర్ 31న ఒక్కరోజే దాదాపు 1,000 కోట్ల రూపాయల మద్యం సేల్స్ ఉండే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్ 31ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలుండగా 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం లిక్కర్ సరఫరా చేస్తోంది. గత 3 రోజుల్లో దాదాపు 565 కోట్ల విలువైన మద్యం లిస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సెలవు రోజుల్లో కూడా లిక్కర్ స్టాక్ పంపిణీకి ఓపెన్లో ఉంచారు.
ఇటు ఏపీలోనూ కొత్త ఏడాది జోష్ కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హడావిడితో పాటు వైన్ షాప్స్ దగ్గర మద్యం ప్రియుల సందడి కూడా మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తేవటమే కాకుండా 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో మద్యం ప్రియులు రెట్టించిన ఉత్సాహంతో మద్యం కొంటున్నారు. డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీకి సంబంధించి ఇప్పటికే మద్యం షాపులు, బార్ల నుంచి వచ్చిన ఇండెంట్ ఆధారంగా ఏ రోజుకా రోజు సరుకును పంపుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలు కొనుగోళ్లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండొచ్చంది. ఇక బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూ ఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.